దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి దేవుని రాజ్యమును గురించిన ఉపమానములను గురించి ధ్యానిస్తున్నాం. వాటిలో రెండవది మరి క్రొత్త ద్రాక్షారసము, పాత ద్రాక్షారసము, క్రొత్త తిత్తులు, పాత తిత్తులు అనేటువంటి ఉపమానాన్ని గురించి నేర్చుకుంటున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో యేసయ్య పలికినటువంటి మాటలు చదువుకుందాం. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోగును, తిత్తులను పాడగును. మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు ఆయనను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ యొక్క ఉపమానాల్ని తెలియజేస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చి ఆ శాస్త్రులు, పరిసయ్యులు, అయ్యా మరి యోహాను గారి శిష్యులైతేనేమి, మరి పరిసయ్యులైతేనేమి, వారు తరచుగా ఉపవాసాలు చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు. మరి మీ శిష్యులైతే ఎప్పుడు వారు ఉపవాసాలు చేయడం లేదు, వారు తినుచు త్రాగుచున్నారు ఏమిటి అని అడిగినప్పుడు యేసయ్య వారికి 2 ఉపమానాలు చెప్పాడు. వాటిల్లో మొదటిది, క్రొత్త బట్టను తీసుకుని ఎవరును మరి పాత బట్టకు మాసిక వేయడు, వేసిన ఎడల ఆ క్రొత్తది పాతదాన్ని చింపివేస్తుంది అని చెప్పి, మరి మనుషుల నీతి క్రియల మూలంగా కాదు, కానీ దేవుని నీతి మూలంగా, దేవుని కృప వల్లనే మనుష్యులు నీతిమంతులుగా చేయబడతారు. దేవుని మాటలకు విధేయత చూపడం వలన, క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన్ని మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారని మొదటి ఉపమానం చెప్పాడు ఆయన. అలాగే 2వ ఉపమానంలో మరి క్రొత్త ద్రాక్షారసము, పాత ద్రాక్షారసమును గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఈ ద్రాక్షారసము మనందరికీ తెలుసు, క్రీస్తు ప్రభుల వారి నిబంధన రక్తమునకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. ఈ క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభుల వారు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన కొరకు సంపాదించినటువంటి వాగ్దానము. ఏమిటి ఆ వాగ్దానము? ప్రియులరా, ఇదిగో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి నిత్య జీవము. హల్లెలూయా. మరి మనమందరము పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నప్పుడు, దేవుడే తన దయా సంకల్పము చొప్పున, దేవుడే తన కృపా సంకల్పము చొప్పున ఆయన మనందరిని ప్రేమించి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కల్వరి సిలువలో చిందించి, ఇదిగో దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మన పాపములను తన ఓరిమి చేత క్షమించి మనలను నీతిమంతులుగా చేసి మనకు తన పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇదిగో మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చి పడిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇదిగో మీరు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా ఈ లోకాధికారి అయినటువంటి సాతాను క్రియలను మరి అవిధేయులై ఆయన సాతానును, లోకాశలను, శరీరాశలను మనం వెంబడిస్తూ పాత తిత్తుల వలె మనము ఉన్నప్పుడు, ఇదిగో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల తను చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. హల్లెలూయా. ఈ నూతన నిబంధనకు మరి మూలం ఏమిటి అంటే దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ. హల్లెలూయా. మరి
మరి ఆ పాత తిత్తుల వలె దేవుని పరిశుద్ధాత్మను, మరి దేవుని సన్నిధిని మోయలేనటువంటి మనకు దేవుడు ఒక నూతన వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ఆ నూతన ద్రాక్షారసము, ఆ నూతన ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి అనుగ్రహించాడు. మన పాత తిత్తులను, మన హృదయములను తన పరిశుద్ధ ఆత్మ చేత నింపి నూతన పరిచాడు. ఆయన వాగ్దానం చేసిన మాదిరిగా, ఇదిగో రాబోవు దినములలో నేను మీ హృదయముల మీద నా మాటలను లిఖిస్తానన్నాడు. మీ హృదయముల మీద నా మాటలను మరి ఉంచి మీ హృదయంలో నా ఆత్మ నుంచి నా కట్టడలు గైకొని వారిగా చేస్తానని వాగ్దానము చేసిన దేవుడు మన హృదయాలను, పాత తిత్తులుగా ఉన్నటువంటి మన హృదయాలను క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత శుద్ధీకరించి నూతన ద్రాక్షారసం అనేటువంటి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అది మన నీతి క్రియల వలన జరిగినది కాదు, అది మన స్వంత కార్యముల వలన కలిగినది కాదు, కేవలము దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని మహాప్రేమ, దేవుని ఉచితమైన కృప. కాబట్టి ఓ శాస్త్రులారా, ఓ పరిసయ్యులారా, క్రొత్త ద్రాక్షారసము, దేవుని పరిశుద్ధాత్మ మీ హృదయంలో కార్యము జరిగించాలి అంటే మీ పాత తిత్తులు శుద్ధీకరించబడాలి, అవి నూతనమైనవిగా కావాలి. మరి మీరు నూతన జన్మ అనుభవంలోనికి నడిపించబడాలి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. ఆ పాత తిత్తులు ఏ విధంగా నూతనముగా చేయబడతాయో యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడం వలన నూతన జన్మ అనుభవంలోనికి నడిపించబడతాడు. ఒకడు దేవుని వాక్య మూలముగా, పరిశుద్ధాత్మ మూలముగా జన్మించినప్పుడే నూతన తిత్తులుగా చేయబడతారు. హల్లెలూయా. ఈ తిత్తులు ద్రాక్షారసమును నిలువ చేయడానికి, మరి నీ హృదయము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయముగా చేయబడటమే దేవుని ఉద్దేశం. ప్రియులారా, హల్లెలూయా. ఇదిగో సమస్తము దేవుని వల్లనైనవి. 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనములో 16-17 వచనం పౌలు గారు అంటున్నాడు, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. హల్లెలూయా. క్రీస్తు ప్రభువుల ద్వారా నీవు నేను నూతన సృష్టిగా చేయబడ్డాం. మన హృదయములు నూతనముగా చేయబడ్డాయి. రాతి గుండె మనలో నుంచి తీసివేసి మాంసపు గుండెను దేవుడు మనకు అనుగ్రహించాడు. అనగా మరి బండలాంటి మొండి హృదయాలను తీసివేసి దేవుని వాక్యానికి విరోధముగా జీవించేటటువంటి మా హృదయాలను తీసివేసి, మరి దేవుడు తన పరిశుద్ధ రక్తం చేత మన హృదయాలను శుద్ధీకరించి, ఇదిగో దేవుని మాటలకు విధేయత చూపగలిగినటువంటి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి నూతన ఆత్మలు, నూతన హృదయమును, నూతన తిత్తులను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ఆ నూతన హృదయము నూతన ద్రాక్షారసము చేత నింపబడాలి. దేవుని చేత వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మ చేత నీ హృదయము, నా హృదయము నింపబడాలి. ఎప్పుడైతే ఆ విధంగా నింపబడుతుందో ఇక మరి మన జీవితంలో ఆ క్రొత్త ద్రాక్షరసము ఏ విధంగానైతే మరి వ్యాప్తి చెందుతుందో, మరి వ్యాకోచం చెందుతుందో, ఆ విధంగా నీవు నేను దేవుని రాజ్యములో అనుదినము ఎదగగలుగుతాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ చేత నిత్యము నడిపించబడటం మూలాన దేవుని శక్తిని నిత్యము పొందుకొని కృప నుండి అధిక కృపకు, విశ్వాసము నుండి అధిక విశ్వాసమునకు, మహిమ నుండి అధిక మహిమలో దేవుని కృపలో నడిపించబడతాం. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నేను అలాగూ నడిపించబడతామో, దేవుని పరిశుద్ధాత్మ చేత నీవు నేను ఎప్పుడైతే నింపబడతామో, మనలో ఉన్నటువంటి భారములన్నీ కొట్టివేయబడతాయి. ప్రియులారా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుకుంటారన్నాడు యేసయ్య. మరి మనము ధ్యానించాం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి వాక్యం, అయినను ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. కాబట్టి యేసయ్య అన్నాడు, ఇదిగో మీరు నా వలన వినినటువంటి
తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకోనండి. యెరూషలేములో మీరు కనిపెట్టుకోనండి. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు నింపబడతారు. మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి అని శిష్యులతో చెప్పిన యేసయ్య మరియు ఆ మాటకు వారు విధేయత చూపి యెరూషలేములో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి పైన దిగి వచ్చి వారిని శక్తి చేత బలం చేత నింపాడు. హల్లెలూయా. మరి వారి జీవితంలో ఉన్నటువంటి భయములు, భారములన్నీ కొట్టివేయబడ్డాయి. హల్లెలూయా. యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో 23 నుంచి మనం ఈ మాటలు చూడగలుగుతాం. 24 వచనం చూద్దాం. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము. ఇక నువ్వు కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును, వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రము వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దానిని ఎత్తును. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. అండ్ ద యోక్ షల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. ఎప్పుడైతే నీవు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడతావో, నూతన ఆత్మ చేత నీవు నింపబడతావో, పరిశుద్ధాత్మ దేవుని కృపచేత, శక్తి చేత నీవు ఎప్పుడైతే నింపబడతావో సాతాను యొక్క బంధకాలన్నీ విరగొట్టబడతాయి. ఈ లోకానుసారమైన ఆచారాలన్నీ నీ జీవితంలో నుంచి కొట్టివేయబడతాయి. నీ సాతాను నీ చుట్టూ ఉంచినటువంటి సంఖ్యలన్నీ యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత విరగొట్టబడతాయి, నలగొట్టబడతాయి. కాబట్టి నీవు ఆ నూతన ద్రాక్షాతిథి వలె దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన కొరకు ఈ లోకంలో బలమైన సాక్షిగా జీవించగలుగుతావు. కృప నుండి అధిక కృపకు, విశ్వాసము నుండి అధిక విశ్వాసమునకు, మహిమ నుండి అధిక మహిమకు దేవుని రాజ్యంలో నీవు అనుదినము ఆశీర్వదించబడతావు. కాబట్టి ఆ యొక్క నూతన తిత్తుల వలె మనము నూతన సృష్టిగా చేయబడి క్రీస్తు ప్రభుల వారిని పొందుకొని ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ప్రభా ఇంటి మట్టుకు మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన మా దేవా మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ మాకు ఇచ్చిన తండ్రి మీకు వందనాలు. అవును మా ప్రభా, ఇదిగో మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చి పడిన వారమై అయ్యా ఇదిగో పాత ద్రాక్షారసపు తిత్తుల వలె మేము ఉన్నప్పుడు దేవా మీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరించి నూతన తిత్తుల వలె ఇదిగో నూతన ద్రాక్షారసము లాంటి మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, శక్తిని మేము పొందుకొని దేవా మీ కొరకు నూతన సృష్టిగా చేయబడి నూతన తిత్తుల వలె మీ యొక్క శక్తిని పొందుకొని విశ్వాసము నుండి అధిక విశ్వాసమునకు, కృప నుండి అధిక కృపకు, మహిమ నుండి అధిక మహిమకు మీ కృపలో వర్ధిల్లుతూ ఆశీర్వదించబడుతూ అయ్యా మీ సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలను నింపి నూతన సృష్టిగా బిడ్డలను చేసి ప్రభా బిడ్డల భుజముల మీద నుండి సమస్త విధములైన బరువులను, కాడిని యేసు నామములో విరగొట్టి ప్రభా బిడ్డలకు విడుదల, స్వాతంత్రము, ఆశీర్వాదం, అభిషేకం, మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా కుటుంబాలన్నిటి చుట్టూ మీ కాపుదల దయచేయండి. మా బిడ్డల చుట్టూ మీ కాపుదల దయచేయండి. మా గృహముల చుట్టూ మీ కాపుదల దయచేయండి. మా యొక్క ఉద్యోగముల చుట్టూ, మా యొక్క సమస్తము చుట్టూ దేవా మీ కృపా కాపుదల దయచేయండి. మేము బయటకు వెళ్తుండగా, లోనికి వస్తుండగా మీ పరిశుద్ధాత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.
షాలోం.